సో జై శ్రీరామ్, జై శ్రీనేష గైస్, ఎలా ఉన్నారు ఫ్యామిలీ? నేను మీరు చాలా మంచిగా ఉంటారు. సో లాస్ట్ వీడియో అయితే మనం ఏం వర్క్స్ అయితే చేసుకున్నాం, దివాళీకి సంబంధించి అంతా క్లీనింగ్ స్టార్ట్ చేసినాం. సో ఇప్పుడైతే అండ్ గైస్ ఇంకోటి ఏంటంటే మన ఛానల్ పైన తొందరగా 27K సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేయండి. ఇంకా కొంచెం సపోర్ట్ చూపెట్టండి, ఇంకా కొంచెం ఎంకరేజ్ అయితే చేయండి నా వీడియోస్కి. అయితే మీరైతే మొత్తం వీడియోస్ అయితే లాస్ట్ వరకు చూస్తే కనుక మన వీడియో ఇంకా చాలా మందికి అయితే రీచ్ అవుతుంది. అండ్ ఇంకోటి ఈ వీడియో అయితే మీ అందరు ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో ఇప్పుడైతే మొత్తానికి కలరింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో నేనైతే పెన్సిల్ కలర్స్తోని కలరింగ్ చేస్తున్నాను ఈ వీడియోలో. సో పెన్సిల్ కలర్తోని ఇప్పుడైతే మన గణేష్ డ్రాయింగ్ అయితే కలర్ చేసుకుంటాం. మొత్తం వీడియో అయితే చూపెడతాను. అండ్ ఇంకోటి అయితే మన గణేష్ మ్యాథ్స్కి సంబంధించి అవుట్లైన్ వీడియో అనేది ఛానల్ పైన ఉంది. మీరైతే ఒక్కసారి పోయి ఆ వీడియో చూడండి. దాని తర్వాత ఈ వీడియో చూస్తే ఇంకా చాలా క్లారిటీ అనేది మీకు వస్తుంది. సో ఇప్పుడైతే ఈ వీడియో మాటలాగా ఉంటా స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు ముందుగా కలరింగ్ అయితే ఆ స్కిన్ టోన్ నుంచి అయితే స్టార్ట్ చేయాలి. సో ఇప్పుడైతే అంతా స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడైతే మొత్తానికి వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మీ అందరికీ జై శ్రీరామ్, జై శ్రీనేష గైడ్. సో మనం ఇదే గైడ్ గణేష్ డ్రాయింగ్ అనేది చూసుకోవచ్చు. 4 చేయితోని ఒక సోఫా సీట్ పైన కూర్చున్నట్టుగా మూషక్ మహారాజ్ అయితే ఇక్కడ ఉంది. ఒక కాలు పీఠం పైన పెట్టుకున్నట్టు మంచిగా దర్శనం అయితే ఇస్తుంది గణేశుడు. అయితే ఫేస్ అనేది చాలా క్యూట్గా అయితే వచ్చింది. సో ముందు మనం కొంచెం రఫ్లీ మొత్తం అయితే డ్రాయింగ్ అయితే రఫ్ చేయాలి రేజర్తోని. అది ముందుగా అయితే ఏదైతే మనం లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లో అయితే గణేశుని రెఫరెన్స్ అయితే డ్రా చేసాంగా, సో అది పెన్సిల్తో డ్రా ఉందిగా. సో అదైతే అంతా అయితే లైట్గా రఫ్ చేయాలి. సో లేజర్తో ఎక్కువ ప్రెస్ చేయకుండా లైట్లీ మనకి కనబడేటట్టుగా అయితే డ్రా చేసినాక దానిపైన ముందుగా ఆ స్కిన్ కలర్తోనైతే నేను డ్రాయింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. మీ కోరిక కన్నా ఈ కలర్స్ అనేవి బై చేయాలని ఉంటే మీరైతే మన వీడియో స్టార్ట్ కాగానే స్టార్టింగ్లో షాప్ అనే ఆప్షన్ అయితే వచ్చింది. దాన్ని అయితే మీరు ప్రెస్ చేసి అక్కడ నుంచి కొన్ని పెన్సిల్ కలర్స్ అయితే ఉన్నాయి. సో అవన్నీ అయితే బెస్ట్ పెన్సిల్ కలర్స్ అయితే అక్కడ నేను యూజ్ చేసేవి అయితే ఉన్నాయి. సో అవి అక్కడ నుంచి మీరైతే బై చేసుకోవచ్చు. సో స్కిన్ కలర్ అనేది మొత్తానికి కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడైతే మనం ప్రస్తుతం ఏం చేస్తామంటే మన గణేశుని చెవు కానీ అండ్ అలాగే ఆశీర్వాదం చేయి కానీ అండ్ ఆయుధాల చేయి కానీ కొంచెం షేడింగ్లో ఇట్లా ఆరెంజ్ కలర్లో కానీ పింక్ కలర్ అట్లా షేడ్ ఉంటుందిగా మనం మినీ కర్తాత్ గణేశునిలో కానీ. సో అదే షేడింగ్ అయితే ఇస్తున్నాను చెవులో అయితే పింక్తో చేసినాక కొంచెం లైట్లీ దాంట్లో ఎల్లో యాడ్ చేశాను. మీరైతే చూస్తున్నారు కదా. సో ఎల్లో యాడ్ చేసే కారణం వల్ల ఏంటంటే ఆ కలర్ అనేది ఇంకా చాలా నైస్ అండ్ అలాగే సాచురేటెడ్గా అనిపిస్తుంది. సో పంచగా అయితే ఎల్లో కలర్ కంప్లీట్ అయిపోయింది. ముందుగా అయితే షేడింగ్ ఇచ్చిన ఎల్లో కలర్ చేసినాను. దాని తర్వాత మీరు చూస్తున్నారు కదా గోల్డెన్ కలర్తో ఏ విధంగా అయితే నేను షైనింగ్ తెస్తున్నాను పంచ పైన. ఆ గోల్డెన్ కలర్తో నేను ముందు డిజైన్ చేద్దామని అనుకున్నాను. డిజైన్ కాకపోతే దాన్ని రఫ్ చేయడానికి ఆ ఫింగర్తో రఫ్ చేసేటప్పుడు ఆ స్ప్రెడ్ అయితే కలర్ అనేది ఇంకా చాలా అవసరంగా అనిపిస్తుంది. సో అలా అనేసి మొత్తం అలానే చేసేసినాను గైస్. చూసుకోవచ్చు మీరు ఆ వీడియోలో కనుక చూస్తే అది కలర్ ఎంతో మంచిగా అనిపిస్తుంది కదా గైస్, గోల్డెన్ కలర్ లెక్క. నిజంగానే అంతా బాగానే ఉంది గైస్.
కానీ అయితే దగ్గర నుంచి నేనే చేస్తున్నాను. ఇంకా చాలా కలర్ అనేది చాలా అంటే చాలా అవసరం ఉంది. నేనైతే ఇప్పటి నుంచి ఏదైనా డ్రెస్కి సంబంధించి గాడ్స్కి కలర్ చేసేటప్పుడు ఇదే విధంగా చేశాను. ఆ కలర్స్ అనేవి షైనింగ్ వస్తుంది. ఇక్కడైతే మీకు రొటేట్ అనేది రొటేటింగ్ లాగా అనిపించచ్చు, ఎందుకంటే నేను పగడికి కలర్ చేసేటప్పుడు కొంచెం రొటేట్ చేసి చేస్తున్నాను. సో పగడి అనేది అంతా కొంచెం మిక్స్ కలర్తోనైతే చేస్తున్నాను. మీరైతే వీడియోలో చూసుకోవచ్చు. గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్, సో ఈ 4 కలర్స్తోని కాంబినేషన్ చేసుకుంటా. దాంట్లో 5 కలర్స్ అయితే ఉన్నాయి గైస్ టోటల్. అంటే గోల్డెన్ కలర్ గిన యూజ్ చేసాం కదా, సో అలా అనేసి. సో ఇంకోటి గైస్ మంచాల ఇంకా మన పగడిలా కానీ ఇంకా చాలా డీటెయిల్ అనేది తీయాలి. అదైతే మీకు ఇంకా డీటెయిల్తో నెక్స్ట్ వీడియోలో అయితే తప్పకుండా అందరికైతే చూపెడతాను. ఇది ఇప్పుడైతే ప్రస్తుతం ఈ వీడియోలో అయితే గణేషుని డ్రాయింగ్ పని ఇంతే వరకు అయితే నేను చేస్తాను. సో ఒక్కసారి అయితే మీకు లైట్స్ పెట్టి ఇంకా చాలా క్లారిటీతో అయితే చూపెడతాను డ్రాయింగ్ అనేది ఏ విధంగా ఉంటుందనేసి. సో మనమైతే ఎక్కువ మట్టికి స్పార్కిల్స్ అనేవి వాడాము, ఎందుకంటే స్పార్కిల్తో షైనింగ్ అనేది వస్తుంది. సో చూసుకోవచ్చు. అంటే ముందు అయితే పెన్సిల్ కలర్ చేసినాక దానిపైన స్పార్కిల్స్ అనేవి యూజ్ చేసాము. అండ్ అయితే ఏవైతే ఈ బ్రౌన్ కలర్ డిజైన్స్ అయితే ఉన్నాయి కదా, సో వీటి పైన అయితే గోల్డెన్ కలర్తోనే డిజైన్ అనేది వస్తుంది. సో అలా అనేసి దానిపైన బ్రౌన్ కలర్ అయితే ఫస్ట్ కోట్ లాగా వేసాము. సో మొత్తానికి ఈ వీడియోలో అయితే ఇంతే కదా. నెక్స్ట్ వీడియోలో గణేశుని డ్రాయింగ్ అనేది 100% కంప్లీట్ చేసి మీ ముంగటైతే ఇంకొక వీడియోలో అయితే చూపెడతా. సో గైస్ ఫైనల్గా మీరు అందరూ అయితే చూసేసినట్టుగా ఈ విధంగా అయితే గణేశుని డ్రాయింగ్ అయితే చేసేసినాం. ఇంకా అయితే డ్రాయింగ్లో మెయిన్లీ ఐ పెయింటింగ్ అండ్ కొన్ని చిన్న చిన్న టచెస్ అనేవి పెండింగ్ ఉంది. సో నెక్స్ట్ వీడియోలో అయితే మొత్తం 100% కంప్లీట్ చేసి మేము ముంగటైతే ఈ డ్రాయింగ్ అయితే తెస్తాను. నేనైతే వీడియో స్టార్టింగ్లోనే చెప్పినాక ఈ డ్రాయింగ్ అయితే మనం అయ్యేంత వరకు అయితే వీడియోలో కంప్లీట్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తామని. కానీ ఈ వీడియోలో అయితే ఇంతే కంప్లీట్ అయింది. సో ఇప్పుడైతే మనం దాంట్లో డ్రాయింగ్లో అనేది మనం కొంచెం షైనింగ్ అయితే తెచ్చినాం. అది ఎలా అంటే మనం పంచ పైన ముందుగా పెన్సిల్ కలర్ యూజ్ చేసినాక ఏదైతే మన స్పార్కిల్స్ అయితే ఉంటాయి కదా, సో దాంట్లో గోల్డెన్ కలర్ స్పార్కిల్ అనేది పంచ పైన ఇలా ఈ విధంగా ర్యాండమ్ ప్లేసెస్ పైన ప్లేస్ చేసినాక ఫింగర్స్తో ఇట్లా ఇట్లా అంటే అది కొంచెం స్ప్రెడ్ అయితే మనం మొత్తం కలర్ అనేది షైనింగ్ వస్తుంది. సో ఆ ట్రిక్తోనైతే మనం అంతా కలర్ని అయితే షైనింగ్ అయితే చేసేసినాం. సో ఇంతకైతే వీడియో కనుక నచ్చితే వీడియోకి లైక్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో మీ అందరికి ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. టాటా బాయ్.